హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆది మీడియా. అడ్వకేట్ అరణ్య గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు సిఐడి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ అంటే ఎట్లా ఉంటుందంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తర్వాత దాంట్లో ఏదన్నా అనుకూలంగా రాకపోతే నెక్స్ట్ కస్టడీకి తీసుకోవడము ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఎందుకంటే డైరెక్ట్ 37 దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ రిమాండ్ చేయడం అనేది అంటే ఇది ఎప్పుడు దాకా నేనైతే ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ కానీ లేదంటే మొన్న జరిగిన వివేకానంద గారి హత్య దానికి సంబంధించిన దాంట్లో కూడా ముందు ఇన్వెస్టిగేషన్ కదా పిలిచేది. కరెక్ట్. మరి ఎందుకు ఈ ఇన్వెస్టిగేషన్ పిలవకుండా ఎందుకు రిమాండ్? మీకు అందుకే మొదట్లోనే చెప్పాను పవన్ గారు, ఇదంతా కూడా రాజకీయ వ్యూహంగా ఉంది. లీగల్ గా కన్నా పొలిటికల్ గా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎలా అంటారు, అంటే మీ అంచనా ప్రకారం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు పవన్ గారు చూసుకుంటే ఇవాళ పిటిషన్ వేశారు, ఇవాళ ఎమర్జెన్సీ ఉంది. ఆయన పెద్ద మనిషి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్, సీనియర్ లీడర్. ఆయనకి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ రేంజ్లో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి, గుర్తింపు ఉంది, పరిచయాలు ఉన్నాయి, ఆయనకు పేరు ఉంది. మన హైదరాబాద్ ఈ మాదిరిగా డెవలప్ అవడానికి కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆయన కష్టము, ఆయన ఐడియాలజీ, ఆయన విజనరీయే కదండి. ఇప్పుడు ఆయన ఇలా చేయడానికి ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టి ఇంత చేయాల్సిన అవసరం ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అండి. ఎలక్షన్లు రేపో మాపో వస్తున్నాయి అన్న మూమెంట్లో ఇట్లాంటి కేసులు పెట్టి ఆయన వయసు కూడా పెద్దది, 70 పైన ఉన్న పెద్ద మనిషిని బెయిల్ ఈజీగా గ్రాంట్ చేస్తారండి పవన్ గారు. అంటే బెయిల్లో రకాలు ఉంటాయని మీరే అంటున్నారు. ఎందుకంటే బెయిల్లో మరి ఇప్పుడు ఈయనకి పెట్టింది ఏమో మెడికల్ గా బాగాలేదు. ఇప్పుడు ఆయన ఏజ్ గుడ్ క్వశ్చన్ పవన్ గారు. ఇక్కడ ఎనీ ఎఫ్ఐఆర్ ఎనీ కేస్ సెక్షన్స్ ఇప్పుడు దాదాపు ఐపీసీలో 500 పైన సెక్షన్లు ఉన్నాయి, సిఆర్పిసిలో ఉన్నాయి. ఇప్పుడు ఈయన మీద చంద్రబాబు నాయుడు గారి మీద మహా అంటే పెట్టింది ఒక 10-20 లోపలే కదా. ఐపీసీ పెట్టారు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కొన్ని సెక్షన్లు పెట్టడం జరిగింది. మరి మిగతా 480 సెక్షన్లు ఎందుకు పెట్టలేదంటారు? అంటే ఎన్ని సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయో ఈ కేసులో అన్ని సెక్షన్లు మాత్రమే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈయన మీద పెట్టిన సెక్షన్స్ అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయా లేకపోతే అంటే ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? అంటే ఇప్పుడు మెజారిటీ సెక్షన్స్ పవన్ గారు దీనిలో చూసుకుంటే మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకుడు ఆ ప్రజల ధనాన్ని దుర్వినియోగం కానీ మిస్అప్రోప్రియేషన్ ఏమైనా అవకతవకలు జరిగినా కూడా దాన్ని ఒక చట్ట ప్రకారం చట్టాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, శిక్షలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏ సెక్షన్లు పెట్టాలో పెట్టినా పెట్టకూడదు ప్రతి ఒక్క సెక్షన్లు పెట్టడం జరిగింది. బెయిల్ ఉంటాయండి పవన్ గారు. దీంట్లో యాంటిసిపేటరీ బెయిల్, రెగ్యులర్ బెయిల్, మెడికల్ బెయిల్, అలా కొన్ని పలు రకాల బెయిల్స్ ఉంటాయండి. ఈయనకి నార్మల్ గా ప్రతి సెక్షన్ లో కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఒక సెక్షన్ కి 1 year, 2 years, 7 years, మోర్ దాన్ 7 years, లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్, ఇలా రకరకాల శిక్షలు ఉంటాయి. సెక్షన్లకి శిక్షలు ఉంటాయి. ఈయనకు పెట్టిన కొన్ని సెక్షన్స్ లో 2 సంవత్సరాల శిక్ష ఉంది, 7 సంవత్సరాలు ఉంది, 10 సంవత్సరాలు ఉంది, లైఫ్ టైం కూడా ఉంది. ఎక్కడైతే 7 సంవత్సరాల కన్నా పైన శిక్ష రాసి అయితే ఉంటుందో చట్టంలో సెక్షన్లో, దాంట్లో పోలీస్ వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. 7 సంవత్సరాల లోపల గనక శిక్ష ఉంటే బెయిల్ ఇవ్వచ్చు, పోలీస్ వాళ్ళే ఇచ్చేయచ్చు. 41A సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి బెయిల్ ఇవ్వడం జరుగుతుందండి. మరి ఎందుకంటే ఇప్పుడు ఇంత బెయిల్ కోసమే కదా ఇప్పుడు ఇదంతా కూడా ఈయన చేసే అందుకే అంటున్నాను, ఇదంతా కూడా ముందే వాళ్ళు అన్ని ప్లాన్ చేసి పకడ్బందీగా ఏ సెక్షన్లు పెడితే బెయిల్ రావో అవన్నీ చూసి ఆ సెక్షన్స్ అన్నిటిని దీంట్లో ఇన్వోక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.